అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని బూర్న పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామం వద్ద హైడ్రో పార్క్ ప్రాజెక్టు వివాదంపై గిరిజన సంఘం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ గిరిజన ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బల్దేవ్ హాజరయ్యారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 51ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదానీ నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గిరిజనుల పట్టా భూములు 300 ఎకరాల షెడ్యూల్ ఏరియాలోకి వస్తాయన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మనోభావాలను పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల జోలికొస్తే కబడ్తారంటూ ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరించింది. ఈరోజు ఉక్కుంపేట మండలం మజ్జివలస గ్రామంలో ఈరోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ వచ్చారు. గ్రామ సభ జరిగింది. అలాగే ఈ గ్రామ సభ సాక్షాత్తుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానికం ఇక్కడ కథలు వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామం ఆనుకొని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ, వాలస్ పంచాయతీ, ఇటు అరకువల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ, ఈ పంచాయతీ 3 మండలాల గ్రామాలు ఈరోజు జల సమస్య అవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి. కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రజాప్రతినిధిగా గత జరిగిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి గ్రామసభ నిర్వహణ కోసం ఈరోజు నోటీస్ ఇచ్చారు. ఆ గ్రామసభ సమావేశంలో ఆదివాసులందరూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించొద్దని చెప్పి ఈరోజు ఆందోళన చేయడం అనేది జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉక్కుంపేట మండలంలో ఈ బూర్జ పంచాయతీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన సుమారు ఒక 20 గ్రామాలు 5,000 మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారు. అందుకే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలంలో పెద్దకోట, అలాగే కుజ్జేలి, అలాగే ఈ యొక్క మజ్జివలస ఈ ప్రాంతం అంతా కూడా హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగ అదానీ కంపెనీకి